the theme of chapter 4 వచ్చి justification exemplified in the life of Abraham. అబ్రహాము ఏ పద్ధతిలో ఏ రీతిగా నీతిమంతుడయ్యాడో సోదహారణంగా చెప్పబడినటువంటి అధ్యాయము 4వ అధ్యాయం. ఎన్నో విశేషమైనటువంటి విషయాలు ఈ యొక్క 4వ అధ్యాయంలో ప్రస్తావించబడుతూ వచ్చాయి. స్టార్ట్ విత్ 3వ అధ్యాయంలో నుంచి దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకు కూడా దేవుడు కాడా అనే పొటెన్షియల్ క్వశ్చన్ ని పౌలు భక్తుడు ముందుగానే దాన్ని ఊహించగలిగి దానికి సమాధానంగా అవును ఆయన యూదులు మాత్రమే కాదు అన్యులకు కూడా దేవుడు అని చెప్తూ ఇక్కడ 2 నియమాల గురించి మాట్లాడతాడు. ఒకటి క్రియా నియమం, ఇంకోటి విశ్వాస నియమం అనే 2 నియమాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ 2 నియమాల్లో మానవుడెవడు దేవుని ఎదుట అతిశయింపగలగకుండునట్లు నీతిమంతుడిగా తీర్చబడేవాడు విశ్వాస నియమాన్ని బట్టే గాని క్రియా నియమాన్ని బట్టి కాదు అనే సంగతి 3వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. ఈ విధంగా క్రియల మూలంగా కాదు, విశ్వాస మూలంగానే ఒకడు నీతిమంతుడుగా తీర్చబడతాడు అని చెప్పటం ద్వారా ధర్మశాస్త్రాన్ని మనం నిరర్ధకం చేస్తున్నామా, ధర్మశాస్త్రాన్ని నిష్ప్రయోజనమైనదిగా ఎంచుతున్నామా, ధర్మశాస్త్రము దేనికి పనికిరాదు అని చెప్పే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నామా అంటే ఆ ప్రశ్న కూడా లేవనెత్తుతాడు పౌలు భక్తుడు ఆ ప్రశ్న కూడా లేవనెత్తి క్రియా న్యాయమును బట్టి కాదు, లేకపోతే క్రియా నియమాన్ని బట్టి కాదు, విశ్వాస న్యాయాన్ని బట్టి లేకపోతే విశ్వాస నియమాన్ని బట్టే ఒకడు నీతిమంతుడు అవుతున్నాడని చెప్పటం ద్వారా మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళమే అవుతున్నాం కానీ ధర్మశాస్త్రాన్ని అవమానపరిచిన వాళ్ళం కానీ ధర్మశాస్త్రాన్ని నిరర్ధకపరిచిన వాళ్ళం కానీ కాబోవట్లేదు అనే సంగతి 3వ అధ్యాయం చివరికంట చెప్తూ ఉంటాడు. అయితే కొందరు యూదులైనటువంటి వారు ఏమంటున్నారు అంటే పొటెన్షియల్ గా వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే, మరి అయ్యా అది క్రియా న్యాయాన్ని బట్టి కాకుండా లేకపోతే క్రియా నియమాన్ని బట్టి కాక అంతా విశ్వాస నియమం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా, విశ్వాస న్యాయాన్ని బట్టే అందరూ నీతిమంతులకు అయ్యారని మీరు చెప్తున్నప్పుడు మరి మన పితరుడైనటువంటి అబ్రహాంకి ఏం లాభం కలిగింది, ఏం ప్రయోజనం కలిగింది? ఆ ప్రకారంగా అయితే నువ్వు విశ్వాస నియమం ప్రకారమే ఒకరు నీతిమంతుడుగా తీర్చబడతాడని నువ్వు డిక్లేర్ చేస్తున్నావు కదా, మరి నీ లెక్క ప్రకారం అబ్రహాము నీతిమంతుడు కానట్టేనా అనేది వాళ్ళ యొక్క ధర్మ సందేహం. ప్రతి సందేహము పనికిమాలిన సందేహం కానక్కర్లేదు, అవి కొన్ని ధర్మ సందేహాలు. ఆ మధ్య ఎప్పుడో మన బిల్లి గారు ఏం చేశారంటే ఎగ్జాంపులర్గా ఒక డెమో చూపించి అందులో అందరి వీడియోస్ ఆన్ ఉండడం చూపించారు. కానీ ఈరోజు ఎవరి వీడియోస్ ఆన్ లేవు. ఒక్కరి వీడియో మాత్రం ఒక్కరి వీడియో ఆన్ ఉంది, ఎవరి వీడియో ఆన్ లేదు. కొందరికి నేర్పించవచ్చు, కొందరికి నేర్పించలేదు. సమ్ పీపుల్ ఆర్ టీచబుల్. వాళ్ళు చెప్తే చక్కగా బుద్ధిగా నేర్చుకున్న దాని ప్రకారం బతకడానికి ఇష్టపడతారు. కొందరు ఉన్నారు అనుకోండి స్ప్రింగ్ లాంటి వాళ్ళు, తొక్కినంతసేపే కింద ఉంటారు, కాస్త కాలు పక్కన టంగుమని పైకి లేస్తారంటారు అనమాట. అంటే ఆ న్యాచురల్ గుణాలు అట్టుంటాయి అనమాట, ఆ స్వభావం అట్టుంటది. నొక్కి పట్టినంతసేపే కింద ఉంటారు, అది చెప్తున్నంతసేపే దాన్ని విలువ. కాస్త మనం అటు ఇటు అయ్యామనుకోండి, ఒక్కరోజు పోయిన మళ్ళీ నార్మాలిటీ అన్నారు. హ్యావింగ్ సెడ్ ఇట్, కొన్ని సత్యాలు టైం పడతాయి అర్థం చేసుకోవడానికి. సో అబ్రహాంకి న్యాయం జరిగిందయ్యా, అబ్రహాం అన్యాయం అయిపోయినట్టేనా?
అబ్రహాము పనికి కాకుండా పోయినట్టేనా, అబ్రహాము నీతిమంతుడు కాకపోయినట్టేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అప్పుడు పౌలు భక్తుడు వెంటనే, అయ్యా సంగతి అది కాదు, మూలాల్లోనే లోపం అవుతుంది, గ్రహింపు యొక్క మూలాల్లోనే లోపం ఉంది. అంటే మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే అబ్రహాము క్రియల మూలంగానే క్రియా న్యాయాన్ని బట్టే నీతిమంతుడుగా తీర్చబడుతున్నట్టు మీరు భావిస్తున్నారని నాకు అనిపిస్తోంది. ఆయనకి చెప్తూ అబ్రహాము క్రియా నియమాన్ని బట్టి లేకపోతే క్రియా న్యాయాన్ని బట్టి కాదు, కానీ విశ్వాస న్యాయాన్ని బట్టి విశ్వాస నియమాన్ని బట్టి నీతిమంతుడయ్యాడు అని చెప్పే ప్రయత్నం చేస్తూ అబ్రహాం యొక్క జీవితాన్ని ఎగ్జాంప్లిఫై చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు. ఒకరు ఎవరంటే ఏ పని చేయక, అక్కడ ఉంది కదా, ఏ పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువాని వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. ఇక్కడ దేవుడు ఒక నియమంతో ఉన్నాడు. ఏంటి? నేను ఎవరిని నీతిమంతునిగా చేస్తానంటే, ఎవడైతే యథార్థంగా నా దగ్గరికి వచ్చి నాతో కాదయ్యా, ఇంక నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఏ రకంగా కూడా నేను నీతిమంతుడుగా కాలేను, కాజాలను, ఐ క్లియర్లీ అండర్స్టూడ్ ఐ కెన్ నాట్ అని ఎవడైతే నాతో కాదు, ఇది సోమర్తనం కాదండి పిల్లరా, నిస్సహాయత. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్, నాట్ లేజినెస్. అంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ, ఒక పాసిబిలిటీ ఉండి, ఒక అవకాశం ఉండి, ఒక సాధ్యత ఉండి నేను చేయను అనేది సోమర్తనం అవుతుంది. కానీ అక్కడ ఏ సాధ్యత లేదు, ఏ పాసిబిలిటీ లేదు, ఇది నాతో కాదు అంటాం. అది అసంభవం అని గ్రహించి ఆ గ్రహింపు వల్ల నాతో కాదు మహాప్రభు అనడం అనేది ఏ రకంగా కూడా ఇది గర్వం కిందికి కానీ సోమర్తనానికి కిందికి కానీ వస్తుందని మనం అనుకోలేం ప్రియులారా. ఇది ఖచ్చితంగా నిస్సహాయత కిందికి, దీనత్వం కిందికి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక ఆయన్ని పరిచయం చేస్తున్నాడు పౌలు భక్తుడు. ఆ ఇంకొక ఆయన ఎవరు అంటే అబ్రహాం. ఆ అబ్రహాం ఎలాంటి వాడంట అంటే, అయ్యా నాతో కాదు, నన్ను ఏకపక్షంగా దయాదాక్షిణ్యాలతో, కరుణా కటాక్షాలతో, కృపా బాహుల్యముతో, దయాదాక్షిణ్యాలతో, కరుణా కటాక్షాలతో, కృపా బాహుల్యంతో నన్ను ఉచితార్థంగా నీతిమంతుడిగా చెయ్యయ్యా. ఇక నాతో కాదు, నేనేం చేసి కూడా ఈ నీతిని సంపాదించుకోలేను అని ఒక్క నిస్సహాయుడైనటువంటి అబ్రహామును చూపిస్తున్నాడు. ఆ రకంగా అబ్రహాము తన యొక్క నిస్సహాయతను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడయ్యాడు అని పౌలు భక్తుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మనం చదువుతాము. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచు వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. ఈ దేవుడు పని చేయలేనటువంటి సాధించలేనటువంటి నిస్సహాయుణ్ణి నీతిమంతునిగా తీర్చే దేవుడు ఈయన. అలాంటి దేవుని యందు అబ్రహాము విశ్వాసం ఉంచాడు. అబ్రహాము అలాంటి దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఈ వ్యక్తి యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది. పోయిన వారము కొన్ని డేట్స్ కూడా మనము ఇయర్స్ కూడా ప్రస్తావించే ప్రయత్నం చేశాం. అబ్రహాము గారు పిలువబడింది 75వ సంవత్సరంలో అయితే అతడు నీతిమంతులుగా తీర్చబడింది, అతడు సున్నతి పొందుకుంది 86వ సంవత్సరంలో. అంతేనా? ఇస్మాయిల్ పుట్టింది 86వ సంవత్సరంలో. ఆదికాండం 16వ అధ్యాయంలో ఒకసారి మనం వెళ్దాం. సౌండ్ తక్కువ ఉంది సార్. చాప్టర్ 17 24వ వచనం. 17:24. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు.
అతని కుమారుడైన ఇస్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయేలును సున్నతి పొందిరి. అతనితో పాటు అట్లా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సున్నతి పొందారనే విషయం చెప్తూ ఉంటాడు భక్తుడు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, దాదాపుగా అబ్రహాము సున్నతి చేయబడినప్పుడు 99 ఇయర్స్ అని చెప్పబడుతున్నప్పుడు అతడు పిలువబడింది 75లో, అంటే 99 అంటే దాదాపుగా 24 సంవత్సరాల తర్వాత సున్నతి పొందాడండి. ఆఫ్టర్ 24 years ఆఫ్ హిస్ కాల్. ఇప్పుడు అబ్రహాము ఎప్పుడు రక్షింపబడ్డాడు, లేదా అబ్రహాము ఎప్పుడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు, ఎప్పుడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అనే ప్రశ్నకు సమాధానంగా మనం ఏం చెప్పుకున్నామంటే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 75 అండి. ఎందుకంటే హీ వాస్ కాల్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 75. 75వ సంవత్సరంలో పిలువబడ్డాడు కనుక ఆయన నీతిమంతుడిగా తీర్చబడింది కూడా 75వ సంవత్సరంలోనేనండి అనే ముగింపుకు మనం వచ్చినాం. అంటే ఇక్కడ సున్నతి ముందా, అబ్రహాం కలిగిన నీతి ముందా? సున్నతి ముందా, అబ్రహాం గారికి కలిగినటువంటి నీతి ముందా? ఏది ముందు? నీతి ముందు. ఎందుకంటే ఎవరికైనా తెలుసు 75 పెద్ద నెంబరా, 99 పెద్ద నెంబర్ అంటే ఎవరైనా 99 అంటారు. మరి 75 ముందు వస్తుందా, 99 ముందు వస్తుందా అంటే ఎవరైనా 75 ముందు వస్తుంది అంటారు. మరి 75లో అతడు నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు, 99లో అతడు సున్నతి చేయబడినప్పుడు, మరి నీతిమంతుడిగా 75లో తీర్చబడితే నీతే ముందు గాని సున్నతి ముందు కాదు అనే గ్రహింపుకి మనం ఇటే రాగలం. ఇదే విషయాన్ని దావీదు భక్తుడు కూడా తన మాటల్లో ఏం చెప్తున్నాడో చూడండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. దావీదు చెప్తాడు, ఎన్నైనా చెప్తాడు ఆయన. ఎందుకంటే ఆయన జీవితంలో కొన్ని కార్యాలు అట్లాంటివి ఉన్నాయి. అందుకనే 32వ కీర్తనలో ఆయన ఏమంటాడు అంటే, 32వ కీర్తన 1వ వచనం, సామ్ నంబర్ 32, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. సరిగ్గా ఈ సంగతులు కీర్తనాకారుడు మాట్లాడినటువంటి అదే విషయాలు మళ్ళీ మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. ఏమని? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము కష్టపడి సంపాదించుకునే వారికి ఇవ్వబడిందా? ఎవరికి ఆపాదించబడింది ఈ ధన్యవచనం? ఇక్కడ అతిక్రమములకు పరిహారం నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, ప్రభు చేత నిర్దోషిని ఎంచబడినటువంటి వాడు. దావీదు 51వ కీర్తనలో కొన్ని విలువైనటువంటి సంగతులే మనకు నేర్పిస్తాడు, మనం వినగలిగితే గనక. ఏమంటాడు అంటే, 15వ వచనం లేకపోతే 16వ వచనంలో నుంచి మనం చదువుకుందాం. 51వ కీర్తన 16వ వచనం, నీవు బలిని కోరువాడవు కావు,
కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అంటాడు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదునయ్యా. మా ఇష్టానికి మేము పాపం చేసి ఏవో కొన్ని జంతువులు తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద వాటిని కాల్చేసి, ఆ బలిపీఠం మీద వాటిని చంపేసి, ఇదిగో మా పాపాలకి ప్రాయశ్చిత్తం దొరికింది, మేము చేసిన దానికి తగినంతగా సరిపోయినంతగా మేము బలి నర్పించాం. అంత సులభంగా మేము బలు అర్పించి నీతిమంతులుగా తీర్చబడే అవకాశం లేదు. ఎందుకంటే అసలు నువ్వు కోరుకునేది జంతు బలులు కాదు, అసలు నువ్వు కోరుకునేది దహన బలి కాదు. నువ్వు బలిని కోరట్లేదు, దహన బలి కోరట్లేదు. నువ్వు కోరేది ఏంటి ప్రభు అంటే, విరిగి నలిగినటువంటి, అంటే ఎవరైతే తమ యొక్క ఆధ్యాత్మిక నిస్సహాయతను, చేతగంతనాన్ని ప్రభు ఎదుట నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా, నిస్సందేహంగా, నిస్సిగ్గుగా ఒప్పుకుంటారో, ప్రభువా నన్ను కనికరించు, నాపై జాలి చూపించు ప్రభు అని ఎవరైతే ప్రభు సన్నిధికి వస్తారో వారి విషయంలో దేవుడు చాలా స్పష్టంగా ఉన్నాడు. ఏమంటాడంటే, వారు ఉపేక్షను అందుకుంటారు, క్షమాపణ అందుకుంటారు. అలాంటి హృదయాల కోసం దేవుడు కనిపెడుతున్నాడు. విరిగి నలిగిన హృదయం అనే మాటకి అర్థం ఏమిటంటే, అయ్యా ఇది నేను సాధించలేనిది, ఇది నేను సంపాదించలేనిది, ఇది నేను కొనలేనిది, దీనికి నేను అర్హుడను కాను, దీనికి నేను పాత్రుడను కాను అని నిర్మోహమాటంగా ఒప్పుకొనగలిగినటువంటి తత్వాన్ని ఇక్కడ మనం ఏమని సంబోధిస్తున్నాము అంటే, విరిగి నలిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయం. సరే, అసలు ఇంతకాలము విరిగి నలిగిన హృదయం అంటే మీరేమనుకుంటూ వస్తున్నారో వినాలని నాకు కొంచెం కుతూహలంగా ఉంది. లెట్ మీ హ్యావ్ మై ప్లెజర్ ఫుల్ఫిల్డ్. చెప్పండి, ఎంతకాలం విరిగి నలిగిన హృదయం అనుకుంటా అంటే వాట్ వర్ యూ థింకింగ్? మీకేమనిపిస్తూ వచ్చింది? అంటే బాగా స్ట్రగుల్ అయిపోయి శ్రమలు పడి అటువంటిది అనుకున్నాను సార్. స్ట్రగుల్ అయ్యి శ్రమలు పడిన మనసులు అని అనుకున్నాను సార్. బాగా కృంగిపోయి అప్పులు చేసి లైక్ దట్ సార్, అట్లా అనుకున్నాను సార్. ఇన్ని రోజులు ప్రయత్నం చేసి ప్రమోషన్ల కోసం తిరిగి, తోటి ఉద్యోగుల చేత తిట్టబడి, బాస్ చేత మొట్టబడి, ఆయా రకాలుగా అయిన వాళ్ళ చేత తిరస్కరించబడి, సొంతింటి వాళ్ళ చేత దూషించబడి. లేదు సార్, విరిగి నలిగిన హృదయం అంటే మనము తగ్గించుకొని దేవునికి మనల్ని మనం తగ్గించుకోవడం సార్. తగ్గించుకోవడం అనే పదంలో తగ్గింపు లేదు బ్రదర్. చాలా సందర్భాల్లో తగ్గించుకోవడం, మనస్ఫూర్తిగా దేవునికి హృదయాన్ని ఇవ్వడం ఏంటో డెఫినేషన్ ఎవరికి తెలియదు. తగ్గింపు చాలా పదాలు మనము వీటిని క్రిస్టియన్ జార్గోన్స్ అంటారండి. సార్, మనస్ఫూర్తిగా మన హృదయాన్ని దేవునికి అర్పించడం సార్. మనస్ఫూర్తిగా మన హృదయాన్ని దేవునికి అర్పించడం. అదే మీరు చెప్తున్నారు కరెక్టే, కానీ మీరు చెప్పేది కరెక్టే. సమస్య ఎక్కడ వస్తుందంటే అండి, చాలా పదాలు మనం విరివిగా వాడుతూ ఉంటాం క్రైస్తవ సమాజంలో. అందరూ అండి, దాంట్లో వీరు వాళ్ళని లేదు, వాళ్ళు కాదు వీళ్ళని, వీళ్ళు కాదు వాళ్ళని లేదు, అందరూ అంతే. ఈ టర్మ్స్ అన్ని చాలా విరిగిపోయింది, నలిగిపోయినది, ఇంకా పరిస్థితిలో ఇంకేమి లేదు, నో హోప్ అన్నమాట తన జీవితం. అంతే కదా సార్? నో హోప్ సార్, విరిగిపోయింది, నలిగిపోయింది, ఇంకా దాన్ని రీకూప్ చేయలేడు అనమాట ఆయన. అది కాదు ఇందాక చెప్తుంది అదే. అనుకుంటే
విరిగి నలిగిన హృదయం అనుకుంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ అదే అన్నిటికీ అన్ని జీవితంలో బాగా చెడిపోయి, జీవితంలో బాగా పడిపోయి, నలిగిపోయి, ఆ బాధలలో పడి ఈ బాధలలో పడి రకరకాలుగా కొట్టబడి నెట్టబడి ఇదే విరిగి నలిగిన జీవితం అనుకుంటున్నారు. అది విరిగి నలిగిన జీవితం కాదండి. దానికి విరిగి నలిగిన హృదయానికి సంబంధం లేదు. ఎందుకంటే జీవిత కాలంలో ₹1 అప్పు తేనోడు మహారాజు లాంటోడు సైతం దావీదు విరిగి నలిగిన హృదయాన్ని కలిగినటువంటి వాడుగానే దేవుని దగ్గరికి వెళ్ళాలా. సరే మన బోటోళ్ళు అంటే సరే నా బోటోళ్ళు మన బోటోళ్ళు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, సేవ పరంగా, పిల్లల పరంగా, కుటుంబ పరంగా, బంధువుల పరంగా, ఎల్లక జరగక. సరే మనం అంటే బాగా కొట్టబడి నెట్టబడి విరిగి నలిగిన హృదయం అంటే మనకు వస్తుంది. మహారాజుకి ఏం మాయరోగం వచ్చిందని విరిగి నలిగిన హృదయం ఉంటుందండి? ఆయనకి ఇంకా ఏముందని విరిగి నలిగిన హృదయం ఉంటది? సంపన్నులకు కూడా విరిగి నలిగిన హృదయం కావాలా? కోటీశ్వర్లకు విరిగి నలిగిన హృదయం కావాలా? జీవిత కాలంలో కాలు ఇంటి బయట పెట్టినటువంటి సుకుమార సుందర జీవితం గడిపేటటువంటి వాళ్ళకు కూడా విరిగి నలిగిన హృదయంతో మాత్రమే దేవుడు వారిని అంగీకరిస్తాడు. వాట్ ఈస్ దిస్ విరిగి నలిగిన హృదయం అంటే అదే బ్రోకెన్ అండ్ కన్స్ట్రైట్ అని వైపు ఇంగ్లీష్ లో నాకు ట్రాన్స్లేషన్ చెప్పాకండి, మీకు పుణ్యం ఉంటుంది. బ్రోకెన్ అండ్ కన్స్ట్రైట్ అని చెప్పి అంటారని నాకు కూడా తెలుసు ఇంగ్లీష్ బైబిల్లో. ఇక్కడ ఏంటి అంటే ఆధ్యాత్మిక నిస్సహాయతను గ్రహించాలి. ఆధ్యాత్మిక నిస్సహాయతను గ్రహించటం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక నిస్సహాయతను ఒప్పుకోవాలి. మనం ఏమైనా భౌతిక నిస్సహాయతని ఒప్పుకుంటాం. భౌతిక నిస్సహాయతను ఒప్పుకోవడం కాదండి, ఇక్కడ ఒప్పుకొనబడవలసింది ఆధ్యాత్మిక నిస్సహాయత. ఇక్కడ ఒప్పుకొనబడవలసింది ఆధ్యాత్మికంగా మన చేతగంతనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులనే మాట మనం చెప్పుకున్నాం. యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి మోకరించి సద్బోధకుడా నిత్య జీవముకు వారసుడు నేనేమి చేయవలని ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటల్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇది బ్రోకెన్ అండ్ కన్స్ట్రైట్ అంటే ఏంటి అంటే ఆ ఒక లూకా సువార్తలోకి రండి, ఒక సంగతి నేను మీకు చూపిస్తా. పద్దెనిమిదో అధ్యాయంలో లూక్ చాప్టర్ 18లో వర్స్ నెంబర్ 9 నుంచి చదువుకుందామండి. ఏంటి సార్? ఎన్నో సార్? అమ్మా నేను చదువుతానులే, ఆగండి, ఎవరు టెన్షన్ పడుతుంది, చదువుతా. ఓకే. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పారు. ఏంటంటే ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇంకా తనలోని క్రెడెన్షియల్స్, తన క్వాలిఫికేషన్స్ అన్ని ఏకరువు పెడుతున్నాడు. నేను చోరుణ్ణి కాదు,
అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, కనీసము కూటికి గతి లేని ఈ సుంకరుణ్ణి కూడా కాదు. రెండోది, ఆ తర్వాత నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తా, నా ఇన్కమ్ అంతట్లో కూడా 10% ఇస్తా. ఇదండి ప్రార్థన. ఈ ప్రార్థనలో మీకు విరిగి నలిగిన హృదయం కనబడుతుందా? నో సార్. ఏ హృదయం కనబడుతుంది? విరిగి నలిగింది కనబడలేదు నాకు. అతిశయ హృదయం కనిపిస్తుంది సార్. బాగా పెరిగి విరగబోతున్నటువంటి మనస్సు కనబడుతుంది నాకు ఇక్కడ. ఇంకొకడు ప్రార్థన చేస్తున్నాడు, దూరంగా నుంచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇంకా ఏం మాట్లాడలే. ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇదండి ఆ యొక్క సుంకరివాడి నోటి నుంచి వచ్చిన మాట. అంతేగాని అయ్యా నేను పేదోన్ని, అయ్యా కొందరికి అలవాటు ఉంటుందండి ఏంటంటే, చాలా సందర్భాల్లో ఫోన్ చేసి మా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది, మాకు వెళ్ళట్లేదు, మాకు సమస్యలు ఉన్నాయి అని చాలా సందర్భాల్లో చాలా మంది చెప్తా ఉంటారు. అయితే అసలు సంగతి ఏంటంట అంటే, మన సమస్యలు మనం చెప్పినప్పుడు అంటే దాంట్లో 30% దే డోంట్ కేర్ అంట, 20% 70% దే ఆర్ హ్యాపీ దట్ వీఆర్ ఇన్ డిఫికల్టీస్ అంట. 30% పీపుల్ దే డోంట్ కేర్. ఇక మనం సిగ్గువిడి చెప్పుకుంటున్నాం కాబట్టి అయ్యో పాపం, అవునా సార్, అవునా బ్రదర్, అయ్యో బ్రదర్, అవునా బ్రదర్, అయ్యో ఎంత కష్టం వచ్చింది కదా, అవునా ప్రార్థన చేద్దామని మాట్లాడతారంట. దే డోంట్ కేర్ యాక్చువల్. బట్ అదర్ 70% people, what they do is they feel extremely happy that we are in difficulties. దేవుని దగ్గరికి వచ్చి ఆత్మలో తగ్గింపు అంటే, అయ్యా నేను ఉద్యోగం లేక బాధపడుతున్నాను, ఇది కాదు. అయ్యా నా కుటుంబంలో సమస్యలతో కొట్టుమెట్టు, ఆత్మలో తగ్గింపు అంటే ఇది కాదండి. బ్రోకెన్ అండ్ కన్స్ట్రైట్ స్పిరిట్ అంటే ఇది కాదండి. అయ్యా నేను పాపిని, నన్ను నేనుగా నీతిమంతుడుగా చేసుకోలేని నిస్సహాయుడను, దౌర్భాగ్యుడను, నాకు నేనుగా రక్షింపబడలేనటువంటి నిస్సహాయుడను, నన్ను నేనుగా నీ దృష్టికి యోగ్యులుగా మార్చుకోలేనటువంటి చేతగాని వాడిని, పాపిని, నన్ను కరుణించు. ఇది విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన మనస్సు. దావీదు ఇలాంటి విరిగి నలిగినటువంటి మనస్సుతో, ఇలాంటి విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి సంప్రదించాడు. ఎందుకంటే దావీదు దగ్గర డబ్బులు లేక కాదు, మస్తు డబ్బులు ఉన్నాయి. ఆయన కూడా అది అంటున్నాడు, నువ్వు బలిని కోరువాడవైతే ఎన్ని బలులు కావాలంటే అన్ని బలులు అర్పించేవాడిని, ఎన్ని జంతువులను వధించమంటే అన్ని జంతువులను వధించేవాడిని, నువ్వేమో బలిని కోరువాడవు కావాయే, నీవేమో దహన బలిని కోరువాడవు కావాయే, జంతు రక్తాన్ని చిందించమని ఆశపడేవాడవు కావాయే,
అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ బ్రోకెన్ అండ్ కన్స్ట్రైట్ స్పిరిట్ దావీదుకు ఉన్నట్టా లేనట్టా? విరిగి నలిగిన హృదయం దావీదుకు ఉన్నట్టా లేనట్టా? ఉంది సార్, ఉన్నట్టే. ఏమండి? ఉన్నట్టే సార్, ఉన్నట్టే. ఆయన అంగీకరించబడ్డాడు అనడంలోనే ఆయనకి విరిగి నలిగిన హృదయం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఉన్నట్టే ఉంది కాబట్టే దావీదు భక్తుడు నిలబడగలిగాడు. సో తను రాజయ్యుండి తన అధికారాన్ని బట్టి కానీ, తన సంపదను బట్టి కానీ, తన సైన్యాన్ని బట్టి కానీ, తనకున్నటువంటి రాజ వైభోగాన్ని బట్టి కానీ నేను రక్షింపబడుతున్నాను కానీ, నేను కనికరింపబడుతున్నాను కానీ ఆయన అనట్లా. విరిగి నలిగినటువంటి హృదయం గల వారినే నువ్వు కనికరిస్తావు, వారినే నువ్వు నీతిమంతులుగా తీరుస్తావు. ఆ ధనవంతుడైనటువంటి పరిసయ్యుని వలె గాక, అదిగో ఆ సుంకరి వలె మనం ఆయన సన్నిధిని నిస్సహాయులుగా కనబడడానికి ప్రయత్నం చేయాలి. అంటే మొత్తం ఉన్నాయన్ని దాచుకొని నేను పేదోని ప్రభాని బేదేడుపులు కొందరు దేవుని దగ్గర ఏడుస్తూ ఉంటారు, దేవుని మోసం చేయలేరు. అది కాదు ఇక్కడ. ఆధ్యాత్మిక జీవితంలో నేను ఏ రకంగా కూడా నన్ను నేను నీతిమంతులుగా మార్చుకొనలేను ప్రభువా అని మన ఆధ్యాత్మిక నిస్సహాయతను, ఆధ్యాత్మిక దౌర్భాగ్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి పతనాన్ని, బలహీనతను మనం నిర్మోహమాటంగా ఆయన ఎదురు ఒప్పుకోవాలో దాన్నే విరిగి నలిగిన హృదయము అంటారని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక మళ్ళీ కిందికి వెళ్తే కీర్తనాకారుడు ఆ మాట్లాడిన తర్వాత పౌలు భక్తుడు ఇంకొన్ని మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటాడంటే, ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి మాత్రమే చెప్పబడిందా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడిందా అని మనం అర్థం చేసుకుంటే, ప్రశ్నించుకుంటే గనక అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిన అనుచున్నాం కదా, మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడను? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అని మనం చెప్తున్నాం. అయితే అది అబ్రహామునకు ఏ స్థితి యందు ఎంచబడింది? అతడు ఏ స్థితిలో ఉండగా అది అతనికి నీతిగా ఎంచబడింది? వెళ్ళాక ప్రశ్నిస్తున్నాడు, సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? ది ఆన్సర్ ఏంటంటే సున్నతి లేనప్పుడే. సున్నతి ఉన్నప్పుడు కాదు. 75లోనే అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సున్నతి వచ్చింది 99లో. అంటే అతడు దేవునికి ఏమీ కానటువంటి వాడిగా ఉన్న రోజుల్లోనే ఒక యూదునిగానో ఒక ఇజ్రాయేలీయుడుగానో మారక ముందే దేవునికి పరిచయం అయినప్పుడు అబ్రహాము ఒక అన్యునిగా పరిచయం అయ్యాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము దేవునికి ఒక యూదునిగా పరిచయం కాలేదు. అబ్రహాము దేవునికి ఒక పరిసయ్యునిగానో ఒక ఇజ్రాయేలీయునిగానో పరిచయం కాల. అబ్రహాము దేవునికి ఒక అన్యుడిగా పరిచయం అయ్యాడు. అన్యుడిగా పరిచయం అయినటువంటి అబ్రహామును, ఆ అబ్రహాము విశ్వాసాన్ని బట్టి దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడు. అంటే అబ్రహాము నీతిమంతుడైంది సున్నతికి ముందు. దేవునికి అన్యుడిగా పరిచయమైనటువంటి రోజుల్లోనే అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. 11వ వచనం, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. ఇక్కడ అబ్రహాము భక్తుడు పొందుకున్నటువంటి సున్నతి నీతి కొరకు కాదు,
నీతిమంతుడుగా తీర్చబడాలి కాబట్టి సున్నతి పొందుకోలేదు. నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కాబట్టి సున్నతి పొందుకున్నాడు. నీతిమంతుడుగా కావడం కొరకు సున్నతి పొందలేదు. నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కాబట్టే సున్నతి పొందుకున్నాడు. And I think you are all clear about it. సున్నతి అనేది ఆల్రెడీ కలిగినటువంటి నీతికి, ఎప్పుడు 24 సంవత్సరాల క్రితం ఏ నీతి అయితే అబ్రహామునకు ఆపాదించబడిందో ఆ ఆల్రెడీ ఉన్న నీతికి గుర్తుగా ఈ సున్నతి వచ్చిందే గాని ఈ సున్నతి వల్ల నీతిమంతుడిగా తీర్చబడలేదు. అంటే మన మూల పురుషుడైన అబ్రహాము కూడా క్రియా నియమాన్ని బట్టి కాక, క్రియా న్యాయాన్ని బట్టి కాక, విశ్వాస నియమాన్ని బట్టి, విశ్వాస న్యాయాన్ని బట్టే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అనే ఒక బలమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ప్రయత్నం చేస్తున్నాడు పౌలు భక్తుడు. సున్నతి మూలం కానిది విశ్వాస మూలంగా జరిగింది అవుతుంది. అది విశ్వాస మూలంగా జరిగినది అవుతే ఖచ్చితంగా అది విశ్వాస న్యాయమును బట్టే గాని క్రియా న్యాయమును బట్టి కాదు. ఆ ప్రతిపదికను చూస్తే పితరుడైన అబ్రాము దగ్గర నుంచి మొదలుకుంటే విశ్వాసం వలన నీతిమంతుడు, ఒకడు విశ్వాసం మూలంగానే నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడని మనం గ్రహించగలం. ఒకవేళ ఈ గ్రహింపు లేకపోతే అబ్రాము కూడా ఆ రోజుల్లో సున్నతి పొందుకున్నాడు కాబట్టే నీతిమంతుడు అయ్యాడు కాబోలు అని మనం భ్రమపడే అవకాశం ఉంది. యూదులు అలా భ్రమపడ్డారు కాబట్టి వాళ్ళకి ఈ రకమైనటువంటి వివరణతో కూడినటువంటి సంజాయిషి ఇవ్వాల్సి వచ్చింది అబ్రహాం భక్తుల గురించి పౌలు భక్తుడు. కిందికి వెళ్తే 12వ వచనము, మరియు సున్నతి గల వారికి నీ తండ్రి యొగుటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందాడు. ఇక్కడ ఒక లాజిక్ ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడండి. వాట్ ఈస్ ద లాజిక్ దట్ పాల్ ఇస్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ అంటే, అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు ఒక అన్యునిగా నీతిమంతుడిగా తీర్చబడ్డా, అన్యునిగా ఉన్నప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడా, లేదా ఒక ఇశ్రాయేలుడిగా ఉన్నప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడా? అన్నిటిగా ఉన్నప్పుడు సార్. ఏమండి? అన్నిటిగా ఉన్నప్పుడు సార్. ప్రవీణ్ గారు అన్నారు అన్యుడుగా ఉండగానే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అంటున్నారు. మీరు ఏకీభవిస్తున్నారా? ఎందరు ఏకీభవిస్తున్నారు, ఎందరు విభేదిస్తున్నారు? యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు, అంగీకరించిన వాడు, దేవుణ్ణి అంగీకరించిన వాడు, విశ్వాసించిన వాడు. అదేనా? అదే ఈరోజు అతడు అన్యుడుగా ఉండినప్పుడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడా, ఇశ్రాయేలుడుగా మారిన తర్వాత నీతిమంతుడిగా ఎంచబడ్డాడా? ఏ స్థితిలో ఉన్నప్పుడు అది అతను నీతిగా ఎంచబడింది? అన్యుడిగా ఉన్నప్పుడు. అన్యుడిగా ఉన్నప్పుడు. మరి అబ్రహాము, మన పితరుడైనటువంటి అబ్రహామే అన్యుడుగా ఉన్నప్పుడు ఏ న్యాయాన్ని బట్టి? క్రియా న్యాయాన్ని బట్టా, విశ్వాస న్యాయాన్ని బట్టా? విశ్వాసాన్ని. మరి అబ్రహాము ఒక అన్యుడై ఉండి, బయటి వాడై ఉండి, దేవుని ఎరుగినటువంటి వాడై ఉండి విశ్వాస న్యాయం ద్వారా నీతిమంతుడు తీర్చబడ్డప్పుడు మరి తక్కినటువంటి అన్యులందరూ కూడా ఏ రకంగా, ఏ నియమాన్ని బట్టి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడో అదే విశ్వాస నియమాన్ని బట్టి అన్యులందరూ నీతిమంతుడిగా తీర్చబడే అవకాశం ఉందా లేదా? ఉంది సార్, ఉంది. ఆ తర్వాత తను ఆల్రెడీ పొందుకున్నటువంటి నీతికి గుర్తుగా చిహ్నంగా సున్నతి పొందుకున్నాడు. ఈ సున్నతి పొందుకోవడం ద్వారా ఆయన సంతతి వారైనటువంటి యూదులు కూడా
నీతిమంతులగునట్లు. ఇక్కడ అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఒకటి ఉంది, అబ్రహాముకు ఉన్నటువంటి సున్నతి ఒకటి ఉంది. ఒకడు నీతిమంతుడు కావాలంటే ఇప్పుడు అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం కావాలా, అబ్రహాముకు ఉన్నటువంటి సున్నతి కావాలా, లేదు అబ్రహాముకు ఉన్నటువంటి సున్నతి మరియు విశ్వాసం రెండూ కావాలా? ఏం కావాలి? మొదట విశ్వాసం ఉండాలి సార్. మొదట విశ్వాసం కావాలి. సున్నతి ఇప్పుడు అవసరం లేదు కదా సార్. ఆ తర్వాత సున్నతి ఉండాలా? అవసరం లేదు సార్. విశ్వాసం ఒకటి సరిపోతుంది. ఎందుకు అవసరం లేదు? యేసుక్రీస్తు విశ్వాసం ఎందుకు అవసరం లేదు? విశ్వాసానికి సాదృశ్యంగా సార్. మరి అవేళ ఆయన పొందుకున్న నీతికి గుర్తుగా సున్నతి పొందుకున్నాడండి. మరి మనం పొందుకున్నటువంటి నీతికి గుర్తుగా మనం కూడా ఏదో ఒకటి పొందుకోవాలిగా. బాప్తిజం తీసుకుంటాం కదా సార్. బాప్టిజం తీసుకుంటున్నాం కదా సార్. ఏంది బాప్టిజం సున్నతి రెండు ఒకటేనా? యేసుక్రీస్తు రక్తం ద్వారా యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత పాపక్షమాపణ పొందుతాం కదా సార్. అదే సున్నతి మనకి సార్. ఇప్పుడు హృదయానికి సున్నతి కావాలి సార్. ఇప్పుడు శరీరానికి సున్నతి కాదు, హృదయానికి సున్నతి కావాలి. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదమ్మో. అయితే యూదులు మొత్తం వాళ్ళని మనం కేటగరైజ్ చేయాలండి. కేటగరైజ్ చేస్తే మొత్తం 3 రకాలు ఉన్నారు. కేవలము సున్నతి మాత్రమే కలిగి ఉండి, అబ్రహాము రక్తాన్ని కలిగి ఉండి, సున్నతి మాత్రమే కలిగి ఉన్నటువంటి యూదులు కొందరు. రెండో కేటగిరీ అబ్రహాము రక్తాన్ని కలిగి ఉండి, సున్నతి కలిగి ఉండి, విశ్వాసాన్ని కూడా కలిగి ఉన్నటువంటి యూదులు రెండో కేటగిరీ. ఇంకొక మూడో కేటగిరీ ఉంది. అబ్రహాము రక్తం కలిగి, అబ్రహాముకున్నటువంటి విశ్వాసం మాత్రమే కలిగి, సున్నతి లేనటువంటి యూదులు మూడో కేటగిరీ. ఈ 3 కేటగిరీలో ఎన్ని కేటగిరీస్ నిజంగా నీతిమంతులుగా ఎంచబడతారు? రిపీట్ చేయమంటారా మళ్ళీ ఒకసారి? షుడ్ ఐ రిపీట్? చెప్పండి సార్. అబ్రహాముకు ఉన్నటువంటి సున్నతి మాత్రమే కలిగి, అబ్రహాము యొక్క రక్తం కలిగి ఉండి, అబ్రహాముకు ఉన్నటువంటి సున్నతి మాత్రమే కలిగి ఉన్నటువంటిది ఒక గుంపు. వీళ్ళందరూ యూదులే. అలాగే అబ్రహాముకున్నటువంటి సున్నతి కలిగి, అబ్రహాముకున్నటువంటి రక్తం కలిగి, అబ్రహాముకున్నటువంటి విశ్వాసం కూడా కలిగినటువంటి యూదులు ఇంకొక గుంపు. మూడవ గుంపు అబ్రహాముకున్నటువంటి రక్తాన్ని కలిగి, అబ్రహాముకున్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి గుంపు ఇంకొక గుంపు. ఈ 3 గుంపులలో ఏవి సరైన గుంపులు? ఏది లేదా ఏవి సరైన గుంపులు? సెకండ్ వన్ సార్. అబ్రహాం రక్తం కలిగి సున్నతి కలిగి ఉండి విశ్వాసం సున్నతి కలిగి ఉన్నవాళ్ళు సార్. అబ్రహాం రక్తం కలిగి ఉండి విశ్వాసం కలిగి సున్నతి కలిగి ఉన్నవాళ్ళు. ఓకే, ఇంకా సో అదొకటే గుంపు. అంతేనండి? రాము గారు అన్నారు మధ్యలో గుంపు అన్నారు. అవును సార్, అవును సార్. Abraham's blood, Abraham's circumcision, and also Abraham's faith. That is the real, they are the real heirs of Abraham అన్నట్టుగా వారు మాట్లాడారు.
అంత మూడో గుంపు సార్. అబ్రాహం లాంటి విశ్వాసం రక్తం పంచుకున్న మూడో గుంపు సార్. అది కూడా మెత్తంగా కూర్చున్నావులే, ఏం అర్థం దానిలాగా. ఈనోష్ అది కూడా నల్లగా వచ్చింది, మంచి అసలు కలర్ వచ్చింది సార్. బాబురావు గారు ఆ నెలలో ముందు వీడియో ఆడియో ఆఫ్ చేయండి సార్. అదే బొడ్లో పెట్టుకుని మీరు మాట్లాడుకునే నాకు వినపడుతున్నాయి. ఈనోష్ మూడోది కూడా కలిపినట్టున్నాడు. అవును సార్, మూడో గుంపు. మరి దాంతో అందరూ ఏకీభవిస్తున్నారా లేకపోతే ఎవరైనా విభేదిస్తున్నారా? నేను ఏకీభవిస్తున్నాను సార్. మేరీ గారు ఏకీభవించారు. అమ్మయ్యా. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పాపను వాడే పోతారు నాకెందుకైనా ఎట్లా అదెట్లా? ఆ గుంపు ఇది నాలుగో గుంపు. రెండోది మూడోది, రెండవ గుంపు మూడవ గుంపు. ఎందుకంటే ప్రియులరా, ఈ కాలంలో పుడుతున్నటువంటి యూదులు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు రక్షణార్థమైన మారు మనసు పాపక్షమాపణ పరలోక నిరీక్షణ ఉందని విశ్వసించి మారు మనసు పొంది నీతిమంతులుగా తీర్చబడినటువంటి యూదులు తమ పిల్లలకి కొందరు సున్నతి చేయించరు. కానీ అబ్రాహాము రక్తం ఉంటుంది వాళ్ళకి. అబ్రాహాము నమ్మినట్టే దేవుని నమ్ముతారు, కానీ అబ్రాహాముకు ఉన్నటువంటి సున్నతి ఉండదు. ఏమంటారు? ఈ మూడో గుంపు కూడా మంచి గుంపే కదా. ఇప్పుడు నేను ఒక యూదుని అనుకోండి, ఐ విష్ ఐ వర్ నాట్, నేను కాదు, ఐ డోంట్ లైక్ టు బి అ జ్యూ. ఇప్పుడు నేను మారు మనసు పొందాను, నా వరకైతే సున్నతి జరిగింది అనుకుందాం, నేను మారు మనసు పొందాను, రక్షింపడ్డాను. ఇంకా నా పిల్లలకి నేను సున్నతి చేయించను. చేయించడం అవసరం లేదు సార్. ఇప్పుడు అవసరం లేదు సార్. విశ్వాసం ద్వారా రక్షింపబడితే సరిపోతుంది. స్ట్రక్ అయినట్టు ఉంది సార్. ధర్మశాస్త్రానుసారమైనటువంటి కట్టుబాట్లు, ధర్మశాస్త్రానుసారమైనటువంటి ఈ ఆచారాలు, అందులో భాగమైనటువంటి సున్నతి ఇంకా నేను ఎంత మాత్రం కూడా గౌరవించను. ఎందుకంటే ధర్మశాస్త్రంలో కొంత నెరవేర్చి ఇంకొంత పక్కన పెట్టడం వల్ల లాభం లేదు కనుక, ధర్మశాస్త్రం అంతటిని ప్రభు వారు నెరవేర్చారు కనుక అందులో ఇంకొక సున్నతి అనే ఎలిమెంట్ని మాత్రం నేను తగిలించుకోను. అది కూడా నేను తీసి పక్కన పెడతాను. ఒక యూదుడనే కావచ్చు కానీ నేను నా పిల్లలకి సున్నతి చేయించను. ఎందుకంటే ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వాడను కనుక ధర్మశాస్త్ర సంబంధితమైనటువంటి ఆచారమైన ఆ సున్నతిని ఇంకెంత మాత్రం నేను చేయించను. ఆ ప్రకారంగా నేనైనా నా పిల్లలైనా వాళ్ళకు పుట్టే పిల్లలైనా విశ్వాసులుగా మారేటటువంటి వాళ్ళు, అబ్రహాముకు ఉన్నటువంటి రక్తం ఉంటది, అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఉంటది, కానీ అబ్రహాముకు ఉండేటటువంటి సున్నతి మాత్రం ఉండదు. సో ఈ చివరి రెండు గుంపులు, అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఉండాలి, కానీ కొందరు యూదులు ఏంటంటే కేవలము మాకు అబ్రహాము రక్తం ఉంది, మాకు అబ్రహాము యొక్క సున్నతి ఉంది, ఈ రెండు చాలు మేము నీతిమంతులుగా తీర్చబడ్డానికి, ఈ రెండు చాలు మేము పరలోకానికి పోవడానికి అని ఒక రకమైనటువంటి భ్రాంతిలో
భ్రమలో వాళ్ళు బ్రతుకుతున్నారు. అందుకనే పౌలు ఈ విషయాలన్నీ కూడా చాలా క్లినికల్ గా వైద్యుడు ఎంత క్లినికల్ గా తన యొక్క ప్రయత్నాల్లో ఉంటాడో ఒక సైంటిస్ట్ లాగా ఈ సంగతులన్నీ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. లెట్స్ గో డౌన్. 13వ వచనం, అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాస మూలనైన నీతి మూలంగా కలిగెను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకు కలిగిందంటే అతని సంతానానికి కలిగిందంట. లోకమునకు వారసుడు అవటం అంటే అర్థం ఏంటండి? లోకానుసారమైన మనిషి సార్. ఏమండి? లోకానుసారమైన మనిషి. లోకమునకు వారసుడు అనే వాగ్దానము అబ్రహాం పొందుకున్నాడట. ఇతడు లోకమునకు వారసుడు అనే వాగ్దానము అబ్రహాము అతని సంతతి పొందుకున్నారంట. లోకమునకు వారసుడు అబ్రహాము ఎలా అయ్యాడు? లేకపోతే అబ్రహాము లోకమునకు వారసుడు అంటే అర్థం ఏమిటి? అంటే రాబోయే జనరేషన్స్ కూడా ఆయనే అన్నమాట. లోకమునకు రాబోయే తరములకు అంటే బాగుండేదమ్మా. అంటే సార్ జీసస్ క్రైస్ట్ ఆయన వంశం నుంచి వస్తాడని, ఏమండి? జీసస్ క్రైస్ట్ ఆయన వంశం నుంచి వస్తాడని చెప్పబడింది సార్. As he is the first person in faith, sir. లోకము పదాన్ని మనం కాంటెక్స్చువలైజ్ చేయాలండి. లోకము అనే మొదటి వ్యక్తి కాబట్టి ఆయన లోకము అనే పదాన్ని మనం కాంటెక్స్చువలైజ్ చేసినప్పుడు దాని అర్థం ఏమొస్తుందంటే, అసలు లోకానికి వారసుడు ఎవరు అంటే ఆదాము అవుతాడు. అసలు లోకానికి వారసుడు ఎవరు అంటే ఆదాము కుమారుడైనటువంటి కయ్యూను అవుతాడు. కానీ అబ్రహాము ఎలా వచ్చాడు మధ్యలో కంటే, మరి అసలు ఇతడు లోకమునకు వారసుడు అన్నప్పుడు లోకం అనే పదానికి అర్థం ఏమిటి? కాంటెక్స్చువల్ గా మనం చూస్తే లోకం అనే పదమునకు అర్థము ఏమిటి? లోకం అనగానే అబ్రహాము ఈ భూలోకం అంతటికి వారసుడని మనం భ్రమపడద్దు. అబ్రహాము విశ్వాసమూలంగా నీతిమంతులుగా తీర్చబడేటటువంటి గుంపు, ఆ గుంపు అనబడిన లోకమునకు వారసుడవుతాడు. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము అబ్రహాముకు పూర్వము ఆ స్థాయిలో విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారెవరు మాదిరికరంగా లేని కారణాన అన్ని విషయాల్లో ప్రత్యేకించి విశ్వాసుల విషయం వచ్చినప్పుడు అబ్రహామే పితరుడుగా ఎంచబడుతున్నాడు. అబ్రహామే మూల పురుషునిగా ఎంచబడుతున్నాడు. అబ్రహామే ప్రారంభంగా ఎంచబడుతున్నాడు. అబ్రహామే ఆ విశ్వాసం అనే నియమానికి ప్రారంభకుడుగా మనకు అనిపిస్తున్నాడు, బైబిల్లో ఎంచబడుతున్నాడు. ఆ లెక్కన అబ్రహాము ఏమని పిలువబడుతున్నాడంటే లోకమునకు వారసుడు అని పిలువబడుతున్నాడు. ఇక్కడ లోకము అనగా విశ్వసించిన విశ్వాసుల సమూహము అని మనం అనుకోవాలి, అంతేగాని తక్కిన లోకం అనుకోవడం. అండ్ ఇంకో విషయము, అబ్రహాము సంతతిలో పుట్టబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఆయన లోకమునకు వారసుడు అనే వాగ్దానం దక్కుతుంది. ఎందుకంటే మృతులలో నుండి పునరుద్ధానుడు అవటం వలన ఆయన మృతులలో నుండి మొదటి ఫలంగా ఫలించినటువంటి ఆయనగా ఆ వ్యక్తిగా ఉన్నాడు. లోకమునకు వారసుడుగా దేవుని కొరకు మనుషుల్ని సంపాదించి పెట్టడంలో
దేవుని కొరకు మనుషులని కొనడంలో, దేవుని వైపు మనుషులను తిప్పటంలో ఈయన లోకానికి వారసుడిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇటు అబ్రహాం గురించి మనం మాట్లాడినా, యేసు ప్రభుల వారి గురించి మాట్లాడినా, లోకమునకు వారసుడు, లోకమునకు యూనో ద హెయిర్ ఆఫ్ ద వరల్డ్ అని మనం అన్నప్పుడు లెట్స్ నాట్ బి కన్ఫ్యూజ్డ్. లెట్స్ గో డౌన్. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఎలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము కూడా యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృప అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాసం మూలమైనదాయను. వారసత్వం గురించి మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు అబ్రహామునకు వారసులు మనము ఇందాక చెప్పినటువంటి 3 రకాలుగా ఉన్నారు. ఇప్పుడు కొత్త రకాన్ని యాడ్ చేయబోతున్నారు. అబ్రహాముకున్నటువంటి సున్నతి, అబ్రహాముకున్నటువంటి రక్తము, అబ్రహాముకున్నటువంటి విశ్వాసము, ఈ మూడింటిని మనం కొలమానంగా తీసుకొని, కొందరికి సున్నతి రక్తం మాత్రమే ఉంది, విశ్వాసం లేదు. కొందరికి సున్నతి రక్తము, విశ్వాసం 3 ఉన్నాయి. కొందరికి విశ్వాసం రక్తం మాత్రమే ఉన్నాయి, సున్నతి లేదు. ఈ 4వ గుంపు ఎవరంటే వారికి అబ్రహాం యొక్క సున్నతి లేదు, వారికి అబ్రహాం యొక్క రక్తం లేదు. వాళ్ళకున్నది ఒకటే, ఏంటది? అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసం. ఈ గుంపు ఎవరో గెస్ చేయండి. మనమే సార్, మనమే. మనమే సార్. మనమే సార్. సంఘం సార్. అబ్రహాముకు ఉన్నటువంటి రక్తం ఉందా? లేదు. అబ్రహాముకు ఉన్నటువంటి సున్నతి ఉందా? లేదు. కానీ అబ్రహాముకు ఉన్నటువంటి నీతి ఉందా? విశ్వాసం ఉందా? ఉందానండి. ఈ స్థాయికి అంటే నిజంగా మనకు అంత విశ్వాసం ఉందా అని పరీక్షలో పడిపోకండి. ఈ దశలో మాత్రం ఉందని అనండి. అబ్రహాముకు విశ్వాసం ఉందా లేదా? ఉంది సార్. ఉంది. గుడ్. మనం వెలుపటి వారం అయ్యా, మనం అనిలం, అయినా సరే వారసులం. ఇంకా వారసత్వం అనగానే మరి ఇష్టం వచ్చింది ఆలోచించుకోవాకండి. వాగ్దానము, వారసత్వం అనగానే చాలా మంది వేరే వేరే ఆలోచిస్తూ ఉంటారు. ఈ దశలో మనం అవేవి ఆలోచించకూడదు. ఇక్కడ వాగ్దానం, వారసత్వం కేవలము అబ్రహాముకు కలిగినటువంటి నీతి కలగడానికి మాత్రమే వర్తిస్తుంది. నిజమైనటువంటి అబ్రహాము వారసులు ఎవరంటే, అబ్రహాముకు ఉన్నటువంటి సున్నతి లేకపోయినా పర్వాలేదు, అబ్రహాముకు ఉన్నటువంటి రక్తం లేకపోయినా పర్వాలేదు, కానీ ఒకటి మాత్రం ఉండాలా, అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం మాత్రం ఉండాలా. ఆ విశ్వాసం మాత్రం ఉన్నవాడైతే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం మాత్రం ఉన్నవాడవుతే వాడు నీతిమంతుడు అవుతాడు, వాడు వారసుడు అవుతాడు. అందుకని అంటాడు కదా,
కేవలం అబ్రాహాముకున్నటువంటి రక్తం మాత్రం ఉంటే చాలు, సున్నతి మాత్రం ఉంటే చాలు అనుకుంటే మాత్రం విశ్వాసులందరి యొక్క విశ్వాసం వ్యర్థమైపోతుంది. విశ్వాసాన్ని నిరర్థకం చేసి మళ్ళీ సున్నతిని రక్తాన్ని దేవుడు గనక ఆ విలువైనవిగా ఎంచితే, వాటిని అర్హతలుగా క్వాలిటీస్గా ఎంచితే మాత్రం విశ్వాసం నిరర్థకమైనట్టే. విశ్వాసం నిరర్థకం అవుతే కోటాను కోట్ల మంది జీవితాలు ప్రశ్నార్థకం అవుతాయి. కనుక దేవుడు చాలా ప్లాన్డ్గా ఆలోచించి అబ్రాహాముకు ఉన్నటువంటి రక్తం లేకపోయినా, అబ్రాహాముకు ఉన్నటువంటి సున్నతి లేకపోయినా మనమందరము నీతిమంతులుగా తీర్చబడగలుగునట్లు అబ్రహామును సున్నతి లేకుండానే నీతిమంతుడిగా తీర్చాడు. అయితే ఇప్పుడు సున్నతి ఉండటం తప్ప పాషా గారు అంటే, సున్నతి ఉండటం తప్పు కాకపోయినప్పటికీ కూడా అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం లేకపోవడం మాత్రం తప్పే. ఎందుకంటే విశ్వాసం లేనప్పుడు సున్నతి వలన ప్రయోజనం ఏమీ లేదు. ఈ సున్నతి అనేది విశ్వాసం వల్ల కలగవలసిందే అనేది మనం మాట్లాడుతున్నాం. లెట్స్ గో డౌన్ 16వ వచనం. ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాస మూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడని అన్న దేవుని ఎదుటను అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనులకు తండ్రినిగా నియమించితనని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏమంటాడు అంటే, ఇది అందరికీ వర్తించినట్లు, నీతిమంతులుగా తీర్చబడుదురన్న వాగ్దానము అందరికీ వర్తించినట్లు సున్నతి మూలంగా కాకుండా విశ్వాసం మూలంగా ఆయనకు అనుగ్రహించబడి ఉంది. కాబట్టి ఇప్పుడు అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఉంటే చాలు, నీతిమంతులుగా తీర్చబడతారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ప్రస్తావనకు రావాలా. అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాడిని ఉన్నట్టుగానే పిలుచువాడని దేవుని ఎదుట దేవుడు చెప్పాడు అబ్రహాము అని. దేవుడు అబ్రహామును పిలిచాడు. ఏదో చేస్తానని చెప్పాడు దేవుడు అబ్రహాము. కానీ అబ్రహాము దేవుడిని నమ్మాడు. నమ్మడానికి ఆధారం ఏది లేదు, నమ్మడానికి హేతు ఏది లేదు. కానీ అబ్రహాము దేవుడు నమ్మడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఏమంటాడంటే అబ్రహాము దేవుడిని ఏమని నమ్మాడంట అంటే మృతులను సజీవులుగా చేయువాడును మరియు లేని వాడిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుడిని నమ్మాడు. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉందండి, ఏంటంటే యు బికమ్ వాట్ యు వర్షిప్ అంటాడు. యు బికమ్ వాట్ యు వర్షిప్. మనం ఏమి మొక్కుతున్నామో దాని రూపంలోకి మారిపోతామంట. అది విగ్రహమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అబ్రహాము కూడా తాను మొక్కుతున్నటువంటి దేవుని స్వరూపంలోకి మారిపోయాడని మనం అర్థం చేసుకోవాలి. అంటే రూపం అంటే అలాంటి తత్వంలోకి వచ్చాడు, అలాంటి అవగాహనలోకి వచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి ఆలోచన విధానం, తాను నమ్మినటువంటి దేవునిలాగా ఆలోచించడం మొదలు పెట్టాడు. తాను పూజించే దేవునిలాగా ఆలోచించడం మొదలు పెట్టడం అంటే ఇప్పుడు మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచువాడు అనే మాట ఇక్కడ మనం చూస్తుంటే, అబ్రహాము పిలువబడింది 75 ఏళ్ల వయసులో అవుతే, ఆ రోజుల్లో అబ్రహాం పిలువబడినప్పుడు అబ్రహాం యొక్క మొదటి ఆశ ఏంటండి? యాక్చువల్ ఆయన ఏం ఆశిస్తున్నాడు దేవుని దగ్గర నుంచి? యాక్చువల్ అయితే సంతానం సార్. యాక్చువల్గా అయితే సంతానమే, కరెక్టే. పిలిచిన సంవత్సరం వరకు వెయిట్ చేశారు, సంతానం కలగల. ఆ 1 సంవత్సరం కాస్త 5 సంవత్సరాలు అయింది, సంతానం కలగల. 5 కాస్త 10 అయింది, సంతానం కలగల.
ఈలోగా శారమ్మ గారి ద్వారా హాగరు ద్వారా ఒక కొడుకుని కన్నాడు. కానీ దేవుడు ఆ విషయంలో అబ్రాహాం గారిని మెచ్చలేదు. వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభువారు సన్మానించలేదు, ప్రభువారు మెచ్చలేదు. తర్వాత ఏం జరిగింది? లేదబ్బా, అసలు నీకు పుట్టబోయేవాడు శారా వల్లనే పుడతాడు. 15 సంవత్సరాలు అయింది, పుట్టలేదు. 20 అయింది, పుట్టలేదు. అబ్రహాము నిరుత్సాహపడకపోవడానికి గల కారణం ఏంటని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటంటే, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచు దేవుడిని అబ్రహాము నమ్మాడు. ఆ దేవుణ్ణి నమ్మినటువంటి అబ్రహాము ఆ దేవునిలాగా ఆలోచించడం మొదలుపెట్టాడు. లేని వాడిని ఉన్నట్టుగానే నమ్మడం మొదలుపెట్టాడు. తనకి సంతతి లేదు అనే విషయంలో లేదు అనకుండా నాకు సంతతి ఉంది అన్నట్టుగానే బ్రతకడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడైన దేవుని నమ్మాడో, లేని వాటిని ఉన్నట్టుగా చూడగలిగినటువంటి దేవుని నమ్మాడో, తిను కూడా లేని వాటిని ఉన్నట్టుగా చూడగలగడం నేర్చుకున్నాడు. తనకు సంతానం లేదు 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 అనే ఆలోచన లేదు ఇంకా. ఎందుకంటే ఆ దేవునిలాగా ఆలోచించాలా. దేవుడు ఏ దృక్పథంతో చూస్తున్నాడో తను నమ్మినటువంటి పిల్లలు కూడా ఆ దృక్పథంతో చూడాలి. దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడో ఆయన విశ్వాసులు కూడా ఆ దృష్టితో చూడాలండి. క్రీస్తు యేసు యొక్క స్వరూపం, క్రీస్తు యేసు యొక్క మనస్సు, క్రీస్తు యేసు యొక్క స్వభావం ఇదే. ఏంటది? ఆయనలాగా ఆలోచించగలడు. విశ్వాసులకి మనం బోధించినప్పుడు ఏం బోధిస్తాము? మీరు వేటినైతే అడుగుతున్నారో వాటిని ఆల్రెడీ పొందుకున్నట్టుగా నమ్మాలి. అవునా కాదా? బిలీవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్. మీరు పొందే ఉన్నట్టు నమ్ముకోవాలా. వేటిని అడిగారో ఆల్రెడీ మేము పొంది ఉన్నట్టుగానే మీరు నమ్మాల. ఇది విశ్వాసంలో హయ్యర్ రేంజ్, పెద్ద స్థాయి, ఎక్కువ పరిణితి కలిగినటువంటి స్థాయి. హయ్యర్ ర్యాంక్ ఏంటంటే, ఎన్నో విషయాల్లో దేవుణ్ణి మనం లేదు లేదు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే లేని దాన్ని ఉన్నట్టుగా మనం నమ్మడం మొదలు పెడతామో ఇక లేదు అనే అసంతృప్తి మనకు ఉండదు. ఇది లాజిక్. విశ్వాసులు అనబడినటువంటి వారికి మనం ఏమి నేర్పించాలి అంటే, నీకు లేదు నీకు లేదు నీకు లేదు 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 అని లేదని 100 సార్లు చెప్పడం కాదు. లేని దాన్ని నీవు ఉన్నట్టుగా బ్రతికేయగలగాల. అప్పుడు అబ్రహాం ఏ విధంగానైతే 25 లాంగ్ ఇయర్స్ నిరుత్సాహం లేకుండా బ్రతికాడో, 25 లాంగ్ ఇయర్స్ ఎలాంటి నిరాశకు గురి కాకుండా బ్రతికాడో, 25 లాంగ్ ఇయర్స్ వెనక్కి తిరిగిపోకుండా బ్రతుకుంటే బలసాకాన్ని తిని బ్రతకొచ్చు, ఈయన కాకపోతే ఇంకొకడని వెనక్కి తిరిగి పోకుండా బ్రతికాడో, అలా మనం బ్రతకాలంటే విశ్వాసులకు ఏం నేర్పించాలి అంటే, మీరు ఆయనలాగా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఆయనలాగా ఆలోచిస్తూ మేము పొందుకున్నాము అని నమ్మటం మొదలు పెట్టినప్పుడు లేదు అనే చింత ఉండదు. లేదు అనే చింత ఉండనప్పుడు ఆధ్యాత్మిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. విశ్వాసులకి ఇది నేర్పించాల. ఇంకా నిరుత్సాహం ఎక్కడుంది? దేవునిలాగా చూడండి అయ్యా, దేవునిలాగా ఆలోచించండి. మన దేవుడు మృతుల సజీవులుగా చేసేవాడు కదా, అలాగే ఆలోచించండి. మృతుల సజీవులుగా మనం చూడగలగాల.
అవును, మన ప్రియులైనటువంటి వారు మారు మనసు పొందినటువంటి సహోదరి సహోదరులు ఎవరైనా చనిపోయినప్పుడు వారిని మనం ఎలా చూస్తాము? మృదులుగా చూస్తామా, సజీవులుగా చూస్తామా? హౌ డు యు సీ దెమ్? సజీవులుగా హౌ డు యు సీ దెమ్? సజీవులుగా చూస్తాం. మృదులుగా చూస్తాం కాబట్టి ఏడుస్తాం సార్, బాధపడతాం. ఏమంటే మృదులుగా చూస్తాం కాబట్టి ఏడుస్తాం, బాధపడతాం, దుఃఖపడతాం సార్. వాస్తవానికి మనం అలా చేయకూడదు కదా సార్. అదే చేయకూడదు కానీ తెలిసి కూడా అలాగే చేస్తాం సార్. ఇప్పుడు వాస్తవానికి మనం వాళ్ళని సజీవులుగా చూడాలా, మృతులుగా చూడాలా? సజీవులుగానే చూడాలి. సజీవులుగానే చూడాలా? ఎస్ సార్, సజీవులుగా చూడాలి. వాళ్ళు సజీవులండి. సజీవులుండు దేశమందు నేను యెహోవాదయను పొందుదునన్నటువంటి నమ్మకం నాకు లేకపోతే నేను ఏమైపోదును అంటాడు. క్రీస్తునందుండి మృతులైన వారందరూ సజీవులే. ఈ లోకంలో ఉన్నటువంటి వారు మృతులు, ఈ లోకంలో ఉన్నటువంటి వారు నిర్జీవులు, ఈ లోకంలో ఉన్నటువంటి వారు సజీవులు కారు. సజీవులు ఎవరు అంటే చనిపోయి ప్రభుతో ఉన్నటువంటి వారు, ప్రభువునందు విశ్వసించి చనిపోయి ప్రభుతో ఉన్నటువంటి వారు సజీవులు. ఆ సజీవులు ప్రభుతో ఉన్నారు కాబట్టి నిర్జీవుల పట్ల మనం దుఃఖపడినట్టు, నిర్జీవుల కొరకై మనం ఆయాసపడినట్టు, ప్రయాసపడినట్టు, బాధపడినట్టు ఈ సజీవుల కొరకు మనం బాధపడవలసిన అవసరం లేదు. భౌతికమైనటువంటి ఎడబాటు కాస్త బాధ కలిగించేదే, దుఃఖం కలిగించేదే అయినా కానీ దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనందరికీ అనుగ్రహించబడినటువంటి ఆ లేఖన సారాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఏమని గ్రహిస్తామంటే వాళ్ళు సజీవులుగానే ఉన్నారు, ప్రభుతో ఉన్నారు, ప్రభు దగ్గర ఉన్నారు. మన దగ్గర ఉండటం కంటే ప్రభు దగ్గర ఉండటం శ్రేష్టం. మన దగ్గర ఉండటం సహవాసంలో అలాంటి ఉత్తమమైనటువంటి సన్నిధిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సజీవులే. అలాగే మనకి లేవు అని మనం అనుకుంటున్నవి, లేవు అని మనం భావిస్తున్నటువంటివి ప్రభువుని అడిగాం కనుక ఆల్రెడీ నాకున్నాయి, ఆల్రెడీ నేను పొందుకున్నాను అని ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతామో ఇక లేదు అనే నిరుత్సాహం ఉండదు, మనం బలహీనం ఉండదు, విశ్వాస జీవితంలో మనము నిరాశ పడిపోవటం ఉండదు. నాకెందుకు ప్రభువా ఇదంతా, నేనే ఎందుకు, నాకెందుకు ఇలాంటి పరిస్థితి, నాకెందుకు ఇలాంటిది జరుగుతుంది, నేనెందుకు ఇంత కష్టపడుతున్నాను, నేనెందుకు ఇంత అన్యాయం అయిపోతున్నాను, నేనెందుకు ఇంత నష్టపోతున్నాను అని మనం ఎప్పటికీ ప్రశ్నించుకోము. ఎందుకంటే మనం వేటినైతే ఆశపడుతున్నామో అవి ఆల్రెడీ ఉన్నాయనుకుని మనం బ్రతుకుతున్నాం. ఏవైతే ఉండకూడదు అనుకుంటున్నామో అవి లేవన్నట్టుగా మనం బ్రతకడం మొదలు పెట్టాం. కాబట్టి అపవాదికి శోధించడానికి అవకాశం ఉండదు. మన ఆధ్యాత్మిక జీవితంలో బలహీనపడిపోవడానికి ఆధారం ఉండదు. నచ్చమూడం అలాంటి ఆలోచన విధానంతో అబ్రహాము దేవుని నమ్మాడట. కాబట్టి 25 years నిలదొక్కగలిగాడు. ప్రియులారా, నిలదొక్కగలిగారు. మొన్న మధ్య ఆ శివశక్తి వాళ్ళు ఎవరో ఒక తమిళనాడ చెన్నై అమ్మాయ, తమిళనాడు అమ్మాయ, LEF ఒక పాస్టర్ కూతురు హైందత్వంలోకి వెళ్ళింది.
చెన్నై కదండి, చెన్నై కదా, తెలుసా మీకు? లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్. అమ్మా LEF అంటే మెడ్రాస్ సార్, లెవెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు. ఆ పాస్టర్ కూతురు అంట హైందత్వంలోకి వెళ్ళిందంట. LEF హైదరాబాద్ లో కూడా ఉందండి. ఉంది సార్, ఉంది. అవును సార్ ఉంది. ఏంటంట ఆవిడ గోల అంటే జీవితంలో ఎన్నో కష్టాలంట, జీవితంలో ఎన్నో నష్టాలు. ఒక దేవుని బిడ్డగా అన్నేసి కష్టాలు పడవలసి వచ్చినప్పుడు, అన్నేసి నష్టాలు పడవలసి వచ్చినప్పుడు ఇక అసలు దేవుని బిడ్డగా ఉండే ప్రయోజనం ఏమిటి? సార్ మాట్లాడితే నువ్వు పాపి పాపి అంటున్నారంట. ఏమండి? మాట్లాడితే నువ్వు పాపి పాపి అని అంటున్నారంట. అందుకని నేను ఎందుకు పాపిని, అసలు నేను ఏం పాపం చేశానని అందులోంచి బయటకు వచ్చేసిందంట. ఆమె పేరు కూడా మేరీయే సార్. పేరు కూడా మేరీ అంటారు సార్, నేను కాదు సార్. అరే మీరు అనుకున్నారమ్మా నేను. పాపి పాపి అని మనం కూడా అంటున్నాం బ్రదర్. ఎవరైనా వెళ్ళిపోతారేమో మన గ్రూప్ లో నుంచి, చూడండి కొంచెం కనిపెట్టుకోండి. కొందరు నిజంగానే ఒప్పుకోరండి, కొందరు నిజంగానే ఒప్పుకోరు. నేను పాపిని ఏంటి, ఏదో యేసుప్రభుని దేవునిగా నమ్మాను, ఇక యేసుప్రభుని దేవునిగా నమ్మితే నేను పాపిని అయినట్టేనా? ఒకటి చెప్పదలుచుకున్నాను ఇక్కడ, పాపులందరూ యేసుక్రీస్తుని నమ్మరులే కానీ నమ్మిన వాళ్ళందరూ పాపులే. పాపులైన వారందరూ యేసుక్రీస్తుని నమ్మకపోవచ్చేమో కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారిని నమ్మిన వారందరూ పాపులే. మీరు ఎవరైనా మినహాయింపు కోరుకోవాలనుకుంటే స్వేచ్ఛగా కోరుకోవచ్చు. సార్ ఆ పాపుల గుంపులో నన్ను పెట్టకండి, అయితే మిమ్మల్ని మీరు అనుకోండి, మమ్మల్ని మాత్రం కలపొద్దని ఎవరైనా మినహాయింపు కోరితే నేను నిరభ్యంతరంగా మినహాయింపు ఇస్తానండి. అసలు వాదించా, నేను అసలు వాదించా, నిరభ్యంతరంగా మినహాయింపు ఇవ్వగలను. మ్యూట్ తీయడానికి కూడా భయపడుతున్నాను సార్. కానీ వాస్తవం మనకు తెలుసు. ఏంట పరిశుద్ధ వాక్యం ప్రకారము 3వ అధ్యాయం రోమపత్రికలో మనం ఆల్రెడీ చదువుకున్నాము. అందరూ పాపులే, అందరూ పాపులే. మరి ఆవిడకి అంత నొప్పి ఎందుకు కలిగిందో, అంత దుఃఖం ఎందుకు వచ్చిందో నేను మొదటి నుంచి చెప్తున్నాను. క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని మరీ సుకుమారంగా చేయకండి, తుతిమెత్తగా ఉంచకండి, వారిని చెకుముకు రాయిబెట్టి తోమాలి, చెకుముకు రాయికేసి తోమాలి, రుద్దాలి. తగరం వేసి మరి కడగాలి. మరి సుతారంగా పెంచితే బుజ్జుకొండ, బంగారు కొండ, కన్న, నాయన, బుజ్జి, చిట్టి అని పెంచితే ఒక దశకు వచ్చే రాంగనే ఇట్లా తయారవుతారు. ఇది ఎట్టుందంటే, ఆయన ఉన్నాడు కదా ఒక ఆయన ప్రొఫెసర్, ఆయన పేరేం పేరండి, నేనట్ట హిందువునైతే అంటాడుగా, కంచె ఐలయ్య. ఐలయ్య సార్, ఐలయ్య. కంచె ఐలయ్య.
కంచి ఐలయ్య గారు నేనెట్ట హిందువుని అవుతా అన్నట్టు నేనెట్ట పాపని అవుతా అంటుంది ఈవిడ. దాంతో పాటుగా ఆవిడ చెప్పినటువంటి ఇంకొన్ని విషయాలు కూడా ఉన్నాయి. జీవితంలో తను చాలా కష్టాలు అనుభవించినట్టుగా చెప్పుకొచ్చారు వారు. నేను కాదనను, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నీ జీవితంలో కష్టాలు అనుభవించలేదు, నష్టాలు అనుభవించలేదు అని చెప్పలేనులే కానీ యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన వారికి చాలా సుఖం కలుగుద్ది అనే బోధలో పాపం అది చాలా భ్రమించినట్టున్నారు. ఆ భ్రమని తెలిసి తట్టుకోలేకపోయారు. వాస్తవం ఏంటి అంటే ప్రియులారా, 25 సంవత్సరాలు అబ్రహాం నిలబడగలిగాడు. ఈవిడ పాస్టర్ గారి కూతురు అంటే చిన్నప్పటి సంది ఆ సండే స్కూల్ అని, ఆ క్వైర్ అని, అబ్బో చాలా రకాలుగా వాడబడి ఉంటది. పాస్టర్ గారి కుటుంబ సభ్యులు పాల్గొనని మీటింగులలో వేరే వాళ్ళు ఎవరు పాల్గొనరు. బర్త్డేలని, యానివర్సరీలని, అన్ని రకాల యానివర్సరీలు, ఆ సెలబ్రేషన్, ఈ సెలబ్రేషన్, ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఉండి కూడా తను రక్షణార్థమైన మారు మనసు, పాపక్షమాపణ, ప్రలోక నిరీక్షణ పొందుకొనక, అసలు విషయాన్ని గ్రహించుకొనక, నాకు లేవు, నేను పొందుకోలేకపోయాను, తను వాస్తవ స్థితిని తాను గ్రహించడానికి, తన వాస్తవ స్థితిని తను ఒప్పుకోవడానికి ఇష్టపడలేదట. అందుకనే కదా మనము బ్రోకెన్ అండ్ కంట్రైట్ స్పిరిట్ అన్నాం ఇందాక. విరిగి నలిగిన హృదయం ఆవిడకి లేదండి. దేవుని ఎదుట విరిగి డబ్బులు ఉన్నాయి ఆవిడ దగ్గర కావచ్చు, చదువు ఉండొచ్చు ఖచ్చితంగా, అర్హతలు ఏమున్నాయో నాకు తెలియదు. బట్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ హర్ ఈస్ బ్రోకెన్ అండ్ కంట్రైట్ స్పిరిట్. విరిగి నలిగిన హృదయం ఒకటి వారి దగ్గర లోటు ఉంది. అందుకని ఆవిడ రక్షింపబడలేదు. అందుకనే లేని వాటిని ఉన్నట్టుగా నమ్మలేకపోయారు. లెట్స్ మూవ్ డౌన్ అండి. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి 18వ వచనంలో ఉన్నాను. తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిన. దట్స్ వాట్ వి ఆర్ టాకింగ్ అబౌట్. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు అని మనం మాట్లాడుకుంటున్నాం. గివ్ మీ ఎ మినిట్. కుమార్ గారు స్ట్రక్ అయినట్టుంది బ్రదర్. గివ్ మీ ఎ మినిట్ సార్, 1 minute. ఓకే. డిస్కనెక్ట్ అయింది.
Yes, sir. Thank you. So let's read it. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొంది. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడేది. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేసినప్పుడు ఈయన చేసిన వాగ్దానము నెరవేర్చగలడా లేడా? ఈయన మాట విని నేను బయలుదేరితే, ఈయన మాట విని నేను వెళితే అన్యాయమైపోతానా? ఏమైనా నష్టపోతానా? ఏమండి, నాకేమైనా రుజువులు ఇవ్వగలరా? నాకేమైనా ఆనవాళ్ళు ఇవ్వగలరా అని దేవుణ్ణి అడగల. మనమైతే చాలా ఆనవాళ్ళు కోరుకునే వాళ్ళమే, చాలా రుజువులు ఆశించే వాళ్ళమే. కానీ అబ్రహాం డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ గాడ్, ఆస్క్ గాడ్ టు గివ్ హిమ్ ఎనీ ప్రూఫ్ దట్ హి ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్. మోసెస్ అడుగుతాడు ఆ తర్వాత, నువ్వేనని చెప్పు, నాకు రుజువు ఎట్లా, వాళ్ళు నా మాట వినేది ఎట్లా? ఆయా పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభుల వారిని మోసెస్ తన మాటలతో ఆయాసపరిచి ప్రభుకు కోపం వచ్చేటట్టుగా వ్యవహరించినట్టుగా మనం చదువుకుంటున్నాం లేఖనాల్లో. అబ్రహాం విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అలాంటి ప్రశ్నలేవి ప్రభు వారిని అడగలేదట. అలాంటి కండిషన్స్ ఏవి ప్రభు వారికి పెట్టలేదు. రుజువులేవి అడగకుండానే ఆయన చెప్పాడు, ఈయన నమ్మాడు. ఆయన నీతిమంతునిగా చేశాడు. అప్పటికి సహజంగా చూస్తే తాను ముసలివాడయ్యాడు, శారా ముసలిదైంది. పిల్లలు కనే వయసు గాని, పిల్లలు కనగలిగేంత బలం గాని ఆవిడకు ఉన్నట్టు వారిద్దరికీ అనిపించల. ఎందుకంటే ఇదే ఆలోచన శారా గారికి కూడా మనకి వచ్చినట్టుగా పాత నిబంధనలు మనం చదువుకోవచ్చు. ఆది కాండంలో కొత్త ప్రియులరు ఒకసారి 18వ అధ్యాయం 11వ వచనం. అంటే అర్థం కావాలంటే 10వ వచనం చదువుకోవచ్చు. అందుకాయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులయుండిరి. శ్రీధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా అంటుంది, నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. దేవుడు వెంటనే కనిపెట్టాడు. వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవనేలా అని తనకి అసాధ్యమని అనిపించిందట. కింద యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? శారాకు అసాధ్యం అనిపించింది, అబ్రహామునకు అసాధ్యం అనిపించింది. కానీ వాళ్ళు బదులు మాట్లాడడానికి సాహసం చేయలేదు, ఎదురు తీయడానికి సాహసం చేయలేదు. వాళ్ళిద్దరూ దేవుని నమ్మారు.
నీతిమంతులుగా తీర్చబడటమే కాదండి, చక్కని కుమారుని కూడా పొందుకోగలిగారు. సారాంశం ఏంటంటే అబ్రహాము నమ్మాడు, అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కిందికి వచ్చిన తర్వాత 23, అది అతనికి ఎంచబడనని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడిన. ఏం రాయబడింది? మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపిన వాని యందు మనం ఏమని విశ్వసించాం? మన ప్రభు అయిన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన వాని యందు మనం విశ్వసించామా లేదా? ఏమని విశ్వసించాం? సజీవులుగా చేస్తారు అని అబ్రహాము విశ్వసించాడు. మనం లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి కంపల్సరీగా మనకు కలుగుతాయని అలాగూ అబ్రహాము విశ్వసించాడు. మనకు పరలోక రాజ్యాన్ని మనకు కనిపించదు కానీ ఖచ్చితంగా మనకి ఇస్తాడని, నిత్య జీవాన్ని. ఇప్పుడు అమ్మా ఒక లాజిక్ ఏంటంటే, అబ్రహాముకి ఇవ్వబడిన సిలబస్ వేరే, మనకి ఇవ్వబడిన సిలబస్ వేరే. ఆయనకి ఇవ్వబడిన సిలబస్ మీద ఇది మీ పాత పాఠాలు ఈ గతంలో ఇప్పుడు చెప్పినట్టున్నారు, మరి మీకు చెప్పైనా వేరే క్లాస్ చెప్పాను తెలియదు. ఇవన్నీ అబ్రహాముకి ఇవ్వబడినటువంటి సిలబస్ మీద ఆయన ఎగ్జామ్ రాస్తాడు, ఆయన పాస్ అవుతాడు. దేవుడికి అబ్రహాం ఏం చెప్పాడు అంటే, అబ్బాయి నేను నీకు సంతతి ఇస్తాను, నేను నీకు దేశాన్ని ఇస్తాను, నీ సంతతికి రాజ్యాన్ని ఇస్తాను. దేవుడు అబ్రహామునకు తెలియజేసింది ఇంతే. ఆయన కూడా ఇంతే నమ్మాడండి. ఇంతే నమ్మినా నీతిమంతుడు ఎంచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు నా రక్షకుడు, ఆయన రక్తంలో నాకు పాపక్షమాపణ ఉంది, పరలోక నిరీక్షణ ఉంది, ఆయన నా కోసం చనిపోయి సమాజ చివరి తిరిగి లేచాడు అని అబ్రహాము నమ్మల. ఎందుకంటే అబ్రహామునకు సిలబస్ లో ఇది లేదు. అబ్రహాంకి ఇవ్వబడిన సిలబస్ లో ఏముంది? నేను నీకు సంతతిని ఇస్తా, నీ సంతతికి దేశాన్ని ఇస్తా, భూభాగాన్ని ఇస్తా, నీ సంతతిని ఆకాశ నక్షత్రాలంతా చేస్తా, సముద్ర ఇసుకరేణువులంతా చేస్తా. ఎంతవరకే అబ్రహాము దేవుని నమ్మాడు? ఎందుకంటే ఆయనకు తెలియజేయబడింది ఎంతవరకే. తెలియజేయబడినంత వరకు నమ్మాడు, నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. మరి యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినటువంటి దేవుణ్ణి మనమేమని నమ్ముతున్నాం? మన సిలబస్ ఏంటి? మనం స్పిరిచువల్ గా మనం సజీవులం, స్పిరిచువల్ గా సజీవులుగా చేయబడుతుంది. ఫిజికల్ గా చచ్చిపోయిన వాళ్ళమా? అట్లా కాదు సార్, అంటే స్పిరిచువల్ గానే కాదు, భయపడుతున్నా. నువ్వు గోస్ట్ అయింది చెప్పారు సార్. ఫస్ట్ దశలోనికి 4వ అధ్యాయం 13వ సహోదరుల నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడుతున్న నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీరు తెలియకున్నట్టు మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చింది. అది అదే 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 కొంచెం స్పెసిఫిక్ గా ఏదో మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నం బాగుంది, దాన్ని కొంచెం స్పెసిఫిక్ చేయండి సార్. తిరిగి లేపుతాడని. యా ఆల్మోస్ట్ దేర్. ఎందుకులేండి ఈ తతంగం అంత ఎందుకులే గానీ అక్కడ కిందే ఉంది, చదవండి. నెక్స్ట్ వర్స్ చదవండి. రోమపత్రికలో 4వ అధ్యాయం చివరి వర్షం చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి మన యేసుక్రీస్తు ప్రభుల వారిని మృతులలో నుండి లేపిన వాని యందు మనం ఏమని విశ్వసిస్తున్నామంటే
యేసుక్రీస్తు ప్రభులో వారిని మన అపరాధముల నిమిత్తం అప్పగించి ఆయన విలువైనటువంటి రక్తము ద్వారా మన అపరాధములను కడిగాడని, ఆయనను మృతుల్లో నుండి లేపటం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడని మనం నమ్ముతున్నాం. ఈ స్పష్టమైనటువంటి అవగాహన ఈ సిలబస్ అబ్రహాంకు లేదు. అబ్రహాము నీతిమంతుడయ్యాడు అంటే విశ్వసించి నీతిమంతుడయ్యాడని మనం చెబుతున్నాం. ఏమని విశ్వసించాడంటే తనకు ఒక సంతతినిస్తానని, ఆ సంతతిని ఆకాశ నక్షత్రములంతా చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ మాటని అతడు నమ్మాడు, అతడు నీతిమంతుడయ్యాడు. ఈ రోజు కూడా అబ్రహాము నమ్మినటువంటి పాయింట్ మీదనే మనం దేవుని నమ్మితే నీతిమంతులం అవుతామా? కాదు సార్. ఈ రోజు కూడా అబ్రహాము నమ్మినటువంటి పాయింట్స్ మీద మనం దేవుని నమ్మితే నీతిమంతులం అవుతామా కావా? కాదు సార్. యేసుక్రీస్తు నీళ్ళ మీద నడిచాడని నేను నమ్ముతున్నా, నీతిమంతుని అవుతానా కానా? కాదు. యేసుక్రీస్తు కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. యేసుక్రీస్తు కానాను పెళ్లిలో నీళ్ళను ద్రాక్షరసంగా చేశాడు. యేసుక్రీస్తు 5,000 మందికి 4,000 మందికి అంటే రెట్టింపు 15,000 మందికి 20,000 మందికి భోజనం పంచిపెట్టాడు. మారుమనసు పొందుతానా పొందనా? వాటన్నిటి వల్ల ఏం మారుమనసు పొందాం సార్. ఎట్ట సార్ మరి యేసు ప్రభువుని ఈయన చేసిన నమ్మితే మారుమనసు పొందకపోతే ఎట్ట సార్? ఇంకే మరి ఏమని నమ్మాలి నేను? మరణ సమాధి పునరుద్ధానములను నమ్మితేనే నీతిమంతులు. మీకు సిలబస్ మీద మంచి గ్రిప్ వచ్చినట్టుంది కదా. వండర్ఫుల్ వండర్ఫుల్. దిస్ ఈజ్ అవర్ లేటెస్ట్ సిలబస్. మన సిలబస్ ఏంది? ఇప్పటికి కూడా దేవుడు నీకు సంతతినిస్తున్నాడని నేను నమ్ముతున్నానండి. దీనివల్ల ఎవడు నీతిమంతుడు కాదు సార్. ఆవేళ అబ్రహాం అయ్యాడు కదా అంటే అబ్రహాం గారికి చెప్పబడింది అంతేనండి. ఆయనకి చెప్పబడినంత నమ్మాడు, నీకు చెప్పబడిందంత నమ్ము. ఆయనకి చెప్పబడింది ఆయన నమ్మినప్పుడు నీకు చెప్పబడింది నువ్వు నమ్ము. మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. సువార్తలో ఏముంటుందో మళ్ళీ మళ్ళీ నేను మీకు నిర్వచనం చెప్పవల్ల, ఆ నిర్వచనాన్ని మళ్ళీ ముక్కలుగా చేసి చెప్పవల్ల. ఆ నిర్వచనం చాలా స్పష్టంగా ఉంది. మన అపరాధముల నిమిత్తం ఆయన చనిపోయి సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము ఆయన తిరిగి 3వ దినాన తిరిగి లేపబడెను. దిస్ ఇస్ ద గాస్పెల్. ఆయన మన అపరాధముల కొరకే చనిపోయాడు, ఆయన మన నీతిమంతులుగా తీర్చబడినట్లు లేపబడ్డాడు. దిస్ ఈస్ ద సిలబస్ దట్ యు అండ్ ఐ గెట్ సేవ్డ్ బై. చాలా దౌర్భాగ్య సంగతి ఏంటంటే ఇప్పటికీ చాలా మంది అబ్రహాము ఏ సిలబస్ ప్రకారం నీతిమంతుడు అయ్యాడో ఇప్పుడు కూడా అదే సిలబస్ బోధిస్తున్నారు. అయ్యా నువ్వు అబ్రహాము దేవుని నమ్మాడు, నువ్వు నమ్ము. ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే అబ్రహాం ఏమని నమ్మాడు, నేనేమని నమ్మాలి? అబ్రహాము తన కుమారుడిని ఇస్తానని, వారికి ఒక స్వాస్థ్యాన్ని దేశాన్ని ఇస్తానని నమ్మాడు. మరి నేను కూడా నమ్మేదా? నాకు ఒక కుమారుడిని ఇస్తాడు, నాకు ఒక దేశాన్ని స్వాస్థ్యాన్ని ఇస్తాడని నమ్మేదా నేను? కుదరదు సార్. ఉంది సార్, పరలోక రాజ్యం ఇస్తాడు కదా. అమ్మా ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు. మాటను మాత్రం పట్టుకు వేలాడుతున్నారులే సార్. రాజ్యం అనే మాటను మాత్రం పట్టుకు వేలాడుతున్నారు అంటున్నా. ఉంది కదా పరలోక రాజ్యం లేదా? ఎక్కడికి పోదాం? పరలోక రాజ్యం ఎస్, మనకి రాజ్యం ఉంది. అయితే పరలోక రాజ్యం స్పష్టంగా లేఖనం బోధించబడుతుంది పిల్లరా. ఇప్పుడు ఒక పాపి ఏ ప్రాతిపదికన రక్షింపబడతాడో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏ నియమాల ప్రకారము, ఏ సూత్రాల ప్రకారము ఒక అవిశ్వాసి మారు మనసు పొందుతాడో, ఆ వేళ అబ్రహామును నీతిమంతునిగా తీర్చిన దేవుడు ఈ వేళ మనల్ని ఏ ప్రాతిపదికన నీతిమంతుని తీరుస్తాడో. నియమం ఒకటే, గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ ఇస్ సేమ్. వాట్ ఈస్ దట్ ప్రిన్సిపల్?
విశ్వాసం విశ్వాస మూలంగా నీతి. విశ్వాసం ఫెయిత్. ప్రిన్సిపల్ ఇస్ సేమ్, గాడ్ ఈజ్ సేమ్. ఒకే దేవుడు, ఒకే నియమము, బట్ విశ్వాసం అనే పదములో విశ్వాసం లేదు, కంటెంట్ ఉంటుంది. వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ఫెయిత్? ఇప్పుడు నేనున్నాను, నన్ను నమ్మండి అన్నని 10 సార్లు అంటాను. అప్పుడు మీరు ఏమంటారండి? ఎందుకు నమ్మాలి అంటాం. అమ్మా ఎందుకు కాదులే అమ్మా, ఏమని నమ్మాలి అంటారు ముందు. ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు. అదే సార్, మీరు నన్ను నమ్మన్నాడు, ఏమని నమ్మమంటారు? మీరు దేవుని నమ్మండి. అబ్రహాము నమ్మాడు, అబ్రహాము ఏమని నమ్మాడు? మీరు నమ్మండి, నేను ఏమని నమ్మాలి? నియమం ఒకటే, కానీ విశ్వాసం అనే పదానికి నిర్వచనము అన్ని చోట్ల ఒకటే కాదు. విశ్వాసం అనే పదంలో పదార్థం ఒక్కొక్క కాంటెక్స్ట్ లో ఒక్కొక్కటి ఉంటుంది. అబ్రహాము దేవుని విశ్వసించాడు అన్నప్పుడు ఆ విశ్వాసం అనే పదంలో పదార్థం వేరే ఉంది, కంటెంట్ వేరే ఉంది. ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువులో దేవుని విశ్వసిస్తున్నాను అంటంలో ఆ విశ్వాసంలో కంటెంట్ వేరే ఉంటుంది. కంటెంట్ చేంజ్. ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పేది? ఏదో చెప్ప ప్రయత్నం చేస్తున్నాను. ఎంతమందికి అర్థమైందండి? అర్థమైంది సార్. నా ముఖం కూడా తుడుచుకోకుండా చెప్తున్నాను నేను. సార్ కానీ అబ్రహాము కూడా నూతన యెరూషలేము కోసం ఎదురు చూసింది కదా సార్. పునాదులు గల పట్టణము కొరకే. అయితే నేను చెప్తున్నాను చూసారా, మనకున్నంత లోతైనటువంటి సమాచారం ఆయనకి లేదు కదా. ఈనోస్ తెలియజేయబడినంత వరకు నమ్మాడు. తెలియజేయబడినంత వరకు నమ్మాడు. ఆ నమ్మకము అతన్ని పునాదులు గల పట్టణమైనటువంటి యెరూషలేము వరకు, నువ్వు అన్నట్టు పరలోక రాజ్యం వైపు అతను తీసుకెళ్ళి మనం నమ్మవచ్చు. కానీ బట్ ఇంత సమాచారం నాకున్న సమాచారం అబ్రాహాముకుందా? లేదు. నాకున్నంత క్లారిటీ ఉందా? లేదు. రైట్. అంటే డిస్పెన్సేషన్స్ అని చదువుతున్నాం, కవెనెంట్స్ అని చదువుతున్నాం, ఓల్డ్ అండ్ న్యూ కవెనెంట్స్ అని మనం చదువుతున్నాం. ఎంత స్పష్టత అబ్రహాముకు లేదు కదా. పాత నిబంధన భక్తులకు అందరికీ లేదు కదా. రైట్. అంటే దేవుడు చెప్పినట్టు నమ్మారు వాళ్ళు. ఆ నమ్మిన కారణాన దేవుడు వాళ్ళు నీతిమంతులుగా చేశాడు. ఈవేళ మనం నీతిమంతులు మగునట్లు మనకి చెప్పబడవలసినటువంటి సంగతిని స్పష్టంగా యేసు ప్రభువు వారు శిష్యులకు నివేదించాడు. మనం నీతిమంతులు మగునట్లు మనకు ఏ సంగతులు మనకి చెప్పబడవలనని యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులకు నివేదించాడు. ఏ సంగతులు మనకు చెప్పబడవలనని, మనం మారు మనసు పొందునట్లుగా మనం ఏ సంగతులు మనకి చెప్పబడవలనని శిష్యులకి దేవుడు నివేదించాడు యేసు ప్రభువు వారు. స్పిరిచువల్ పరలోక సంబంధమైన. మళ్ళీ అక్కడికే వచ్చాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిసం ఇచ్చు నాకు శిష్యులుగా చేయండి. రైట్. ఇప్పుడు శిష్యులకి యేసు ప్రభువు వారు నివేదించింది ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించు. వారిని శిష్యులుగా మార్చిన తర్వాత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం. ఇది నివేదించబడినప్పుడు ఆ నివేదించబడింది మనకు బోధించబడింది. దాన్ని మనం విశ్వసించాం, మారు మనసు పొందాం, రక్షింపబడ్డాము. ఇప్పుడు మనం వెళ్ళి దేన్ని బోధించాలి? సేమ్ అదే బోధించాలి. అపోస్తుల బోధయందు మనం నిలబడి మనం అదే బోధించాలి. దాన్ని ట్యాంపర్ చేయకూడదు. కానీ ట్యాంపర్ చేస్తున్నారని చెప్తే కోపం వస్తుంది, చేస్తున్నారని చెప్తే మనకు దుఃఖం వస్తుంది, చేస్తున్నారని చెప్తే మనకు ఆవేశం వస్తుంది. కానీ చేస్తున్నారు, ఘోరంగా దాన్ని ట్యాంపర్ చేశారు. జాగ్రత్త ఉండండి. సిలబస్ మార్చేస్తున్నారు. మీరు చాలా మంది ఎగ్జాంపుల్ సార్ ఇది ఫస్ట్ సెమిస్టర్ క్వశ్చన్ కాదు సార్, ఇది సెకండ్ సెమిస్టర్ క్వశ్చన్ సార్, ఇది సెకండ్ సెమిస్టర్ క్వశ్చన్ కాదు సార్, ఇది థర్డ్ సెమిస్టర్ క్వశ్చన్ సార్ అని. ఇది రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు కాదు, ఆ ఎగ్జామ్కి వచ్చిన వాళ్ళే మాట్లాడుతుంటారు ఎట్లాంటి మాటలు.
ఒరే ఒక ప్రశ్నకే మీరు ఇంత ఆవేశపడిపోతే ఎట్ట సారు అంటే, మేము ఏం కావాలనుకున్నాం సార్ అంటారు. వదిలేని ఆయన అంత ఎమోషనల్ ఎందుకు అయిపోతారు, క్వశ్చన్ మారుతాంలే. అసలు మేము ఏం కావాలనుకున్నారు సార్ ఈ ప్రశ్న చూసి? ప్రియులారా, మార్చొద్దు దయచేసి, సిలబస్ మార్చొద్దు. మనం ఏం బోధించబడితే మారు మనసు పొందామో అదే బోధిద్దాం. మీరు వేరేవేమైనా బోధించబడ్డారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు బోధించబడిన వాడే మారు మనసు పొందుతాడు. అది బోధిస్తేనే వేరేవాడైనా మారు మనసు పొందుతాడు. ఈనాటికి ఈ క్లాస్ ముగించుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్, మెనీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కుమార్. వీరాస్వామి గారు ప్రార్థన చేయండి. వీరాస్వామి ఉన్నాడా? ఉన్నాను సార్. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తివంతుడా, మహాగణుడా, మీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రేమించే మా పరలోకపు తండ్రి, జీవం గల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యవంతుడా, మీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి సాయంకాల సమయంలో ప్రభువా, ఈ జూమ్ యాప్ ద్వారా తండ్రి నాయన మీ వాక్యాన్ని నాయన మేము నేర్చుకోవడానికి మీరు కృపనిచ్చినారు. మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నాయన భయంకరమైన దినాల్లో మేము జీవిస్తూ ఉండగా తండ్రి, మమ్మల్ని నాయన మీ రెక్కల కింద భద్రపరిచి ఉంచినందుకు తండ్రి. మరి ప్రభువా, మరి వాక్యం నాయన కరువైన సమయంలో కూడా తండ్రి ఈ విధంగా మాకు వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు కృపణించినందుకు కూడా మరొక మారు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు నాయన మాకు వాక్యాన్ని నాయన బోధించిన కుమార్ సార్ని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను కూడా నాయన మీరు ఆశీర్వదించండి. కావాల్సిన ప్రతి అవసరతను కూడా క్రీస్తు మహిమాశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినార్ని, జయశేఖర్ సార్ని, మేడంని, బిలీ సార్ని, ఆ మేడంని, వారి కుటుంబాన్ని, పరిచర్యను కూడా మరి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా కావాల్సిన తండ్రి మరి అవసరతలు అన్నీ కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా నాయన ఈ పరిచర్యను నాయన ఇంకా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రం. జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ని కూడా వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ప్రభువా, మా యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని, మా దేశాన్ని కూడా నాయన ఈ కరోనా వైరస్ నుంచి స్వస్థత దయచేయమని, మీ కాపుదల దయచేయమని, ఇంకా నాయన మీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన మీ వాక్యాన్ని విని అయ్యా మారు మనసు పొంది తండ్రి మీ రక్షణ పొందుకునే కృపను కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభువాలు మీకే అర్పిస్తూ ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ఏంటి మొహం చూపించలేదు సార్? ఊర్లో ఉన్నాం సార్, ఊరు వచ్చినాము. బాబురావు సార్ ఊర్లో ఉన్నావా, సిటీకి వచ్చినావా? వీరస్వామి ఊర్లో ఉన్నాం సార్. ఓకే ఓకే ఓకే. ఊర్లో అక్కడ అంతా పరిస్థితి ఏం బాగలేదు, కేసులు ఎక్కువ నేను ఊర్లో వచ్చేసినాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే బాగుండేది. పర్లేదు.